నువ్వెన్నన్నా చెప్పన్నా, ఎన్నాళ్ళు ఇలా డాక్టర్లా నటిస్తావు? ఎప్పుడో చెప్పుండాల్సింది. చెప్పడానికి చాలాసార్లు ట్రై చేశానురా. ఒకప్పుడు నన్ను ఏమంటారనే భయంతో చెప్పలేకపోయాను. ఇప్పుడు ఈ వయసులో వాళ్ళు ఏమైపోతారనే ఆందోళనతో చెప్పలేకపోతున్నాను. ఏమన్నా నువ్వు నాకైతే చెప్తే లేదురా, వాళ్ళు మన దగ్గర ఉండేదే ఏడాదికి వారం రోజులు. ఈ వారం రోజులు అబద్ధంలో బతికినా మిగతా సంవత్సరం అంతా ఆనందంగా ఉంటారు. అది చాలు. ఎన్నాళ్ళు ఇలా ముసుగులో గుద్దులటానా? ఇప్పుడైనా చెప్పరాదే, ప్రాబ్లం క్లియర్ అవుతుంది. శంకర్, ఏంటి అదోలా ఉన్నావు? అబ్బే ఏం లేదమ్మా. దగ్గరికి రా. అమ్మా, నువ్వు ఇలా దగ్గర తీసుకున్నప్పుడల్లా ఎంతో హాయిగా ఉంటుంది. చిన్నప్పుడు నాన్న కుట్టి ఏడుస్తుంటే నువ్వు ఇలాగే దగ్గర తీసుకునేదానివి. అప్పుడు ఆ బాధ అంతా పోయేది. అమ్మా, అప్పుడు ఏదో అనేదానివే, ఏంటది? జంతర్ మంతర్ ఛూ మంత్రకాళి. అందరి ధర దెబ్బ ఖాళీ. బాధల్లో ఉన్న వాళ్ళని ప్రేమతో దగ్గరికి తీసుకుంటే వాళ్ళ గుండెల్లో ఉన్న బాధంతా పోతుంది. నిజమే, కరెక్ట్. శంకర్, ఒకసారి నిలబడు. దేనికమ్మా? దగ్గరికి రా. ఇప్పుడు చెప్పరా, దేని గురించి దిగులు పడుతున్నావు? అమ్మా, ఒకవేళ నేను డాక్టర్ని కాకపోతే? ఏంట్రా మాటలు? మాట వరుస కూడా అలా అనుకో. ఈ వయసులో మేము తట్టుకోలేం, అర్థమైందా? నమస్కారం బాబు గారు. నమస్తే. వాళ్ళంతా ఎవరు? వాళ్ళు ఎవరో మెంటలుగాళ్ళండి. వాళ్ళు కూడా మనకి ఎందుకు, మంచి పండుగ కొట్టమంటారా? కాస్త కొబ్బరి ఉండేది చూసుకోట్టు. కాయంత ఒక కొబ్బరి బొండ కొట్టు. నీళ్ళ బొండం అయితే 7 రూపాయలండి, కొబ్బరి బొండం అయితే 10 రూపాయలండి. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. చూడటం ఏంటి డాక్టర్ రామలింగేశ్వరరావు గారు, మీరు నన్ను మర్చిపోయినా నేను మిమ్మల్ని మర్చిపోలేదు. సత్యప్రసాద్ గారు కరెక్ట్ గా చెప్పారు. ఓ మై గుడ్నెస్, ఎన్నాళ్ళైంది మిమ్మల్ని కలిసి? సచ్ అ లాంగ్ టైం. యా, బాగున్నారా? అయ్యేటి మీ ఇద్దరికి ఇంత ముందే పరిచయం ఉందండి? అవునయ్యా, మా ఊళ్ళో హాస్పిటల్ కట్టినప్పుడు మొట్టమొదటి డాక్టర్ ఈయనే. అక్కడ 5 ఏళ్లు పనిచేశారు. నేను ఇక్కడున్నానేంటనుకుంటున్నారా? ఇక్కడ మా అబ్బాయి శంకర్ ప్రసాద్ హాస్పిటల్ పెట్టాడు నా పేరు మీద. నాకు తెలియకుండా ఈ ఏరియాలో మీ పేరు మీద హాస్పిటలా? అన్ని మీకు తెలియాలి ఏముంది సార్, ఇంతకీ మీకు ఏ కాయ కొట్టమంటారు? 1 మినిట్, మీ శంకర్ డాక్టర్ అయ్యాడా? అప్పుడు నేను అనేవాడిని గుర్తుందా, ఏదో ఒక రోజు మీలాగే మావాడు డాక్టర్ అవుతాడని. అవును సార్, మీరు అంటే మన శంకర్ డాక్టర్ అయ్యాడు, దాంట్లో అబద్ధం ఏమీ లేదు. ఇంతకీ ఏ కాయ కొట్టమంటారు, నీళ్ళకాయ కొబ్బరికాయ? 1 మినిట్ ఆగమన్నాను కదా, వెయిట్. ఆశ్చర్యంగా ఉంది, మా ఇంటికి దగ్గరలో మీ అబ్బాయి హాస్పిటల్ ఉందని నాకింతవరకు తెలీదు. అబ్బా, తెలియపోతే నష్టం ఉందండి. ఇప్పుడు ఎందుకు ఏ కాయ కొట్టమంటారు, నీళ్ళకాయ కొబ్బరికాయ? పదండి, మా ఇల్లు ఇక్కడికి దగ్గరే, వెళ్తూ మాట్లాడుకుందాం. అసలు నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. నా ఇంటి చుట్టుపక్కల ఉన్న డాక్టర్లందరూ నాకు బాగా తెలుసు. వాళ్ళల్లో మీ అబ్బాయి అట్టుపడి తీసుకోవచ్చు కదా. మీరలా ప్రతిదానికి నవ్వుతున్నారు ఎందుకని? దీని లాఫ్టర్ థెరపీ అంటారు. ఎక్కువ టెన్షన్ పడినప్పుడు ఇలా పెద్దగా నవ్వితే ఆటోమేటిక్ గా బ్లడ్ ప్రెషర్ డౌన్ అయిపోతుంది. అందుకే నాకు ఎక్కువ కోపం వచ్చినప్పుడు దానికి 2 గట్టిగా నవ్వుతాను. కూర్చోండి. ఇవ్వట్రా. నమస్కారం అండి. మీ శంకర్ ఎంబీబీఎస్ ఎక్కడ చేశాడు? నాకు తెలీదు. వాడు చిన్నప్పుడే ఇంటి నుంచి పారిపోయాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నా కోరిక ప్రకారం డాక్టర్ అయ్యాడు. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. అవును, మీ అమ్మాయి చిట్టి ఎలా ఉంది? బాగుంది, తను కూడా డాక్టర్. చిట్టికి పెళ్ళయిందా? నో, సంబంధాలు చూస్తున్నాను.
నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నాడు. అతను చిట్టికి చిన్నప్పటి నుంచి తెలుసు. అతని ఫోటో కూడా నా జేబులోనే ఉంది. ఎలా ఉన్నాడు డాక్టర్? రావు గారు ఏమిటి అలా నవ్వుతున్నారు? మా వాడు బాగున్నాడని నవ్వుతున్నారా, టెన్షన్లో ఉండి నవ్వుతున్నారా? నో, మీ అబ్బాయి నచ్చే నవ్వుతున్నాను. ఇప్పుడే తేల్చేస్తాను. చిట్టే, రామా. ఎస్ డాడీ. సత్యప్రసాద్ గారు. నమస్తే అంకుల్. గుర్తుపట్టావా? మనం భువనగిరిలో ఉన్నప్పుడు వీళ్ళింటి పక్కనే ఉండేవాళ్ళం. చిట్టి, ఈ ఫోటో చూడు. చిన్నప్పుడు నీతో గోళికాయలు, జామ తోటలో దొంగతనం, చెరువులో ఈత నేర్పేవాడు శంకర్. శంకర్ అంటే మీరు? సారీ అంకుల్, మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను. అందరూ బాగున్నారా? ఆంటీ, శంకర్ బాగున్నారు. ఓకే, చూడమ్మా సునీత, స్ట్రైట్ గా నీకు మ్యాటర్ చెప్తున్నాను. నీకు నచ్చితే శంకర్ ఏంటి అల్లుడవుతాడు. డాడ్. Yes, my baby. నీకు నచ్చితేనే పెళ్ళి. పెళ్ళా? నేను పెళ్లి చేసుకోను. చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మంచిది, పద మహాలక్ష్మి. ఎక్కడికి? ఊరికి. ఊరికి? అక్కడైతే తల్లిదండ్రుల మాట కాదని కొడుకులు ఉండరు. ఏంటమ్మా ఇది? నాన్నకు నువ్వేం చెప్పు. ఆయన అన్న దాంట్లో తప్పే ఉందిరా. నాకు ఒకే ఒక కోరికుంది. నేను చనిపోయేలోగా నీకు పుట్టబోయే పిల్లల్ని ఒళ్ళో పెట్టుకుని ఆడించాలని. అది తీరేలా లేదు. పోన్లే, ఇలాగే పోతాను. ఇదిగో కూర్చో. అర్థం లేకుండా మాట్లాడతావేంటమ్మా? మోకాలకి బోరుగుడికి ముడేస్తావేంటి? లుక్ మిస్టర్ మధుసూదన్, డాక్టర్ మిమ్మల్నే డాక్టర్. ఎస్, మీరేనా చెప్పొచ్చుగా. అవు కాక, శంకరన్న డాక్టర్ కదా, 24 గంటలు హాస్పిటల్లోనే ఉంటాడు. అస్సలు టైమే దొరకదు. కసంటప్పుడు పెళ్లి ఎట్లా చేసుకుంటాడు? వదినకు చాలా తక్లీఫ్ అవుతుంది. మామూలు అయితే అన్నను అర్థం చేసుకున్నాడు కష్టం. అదే వదినమ్మ డాక్టర్ అయిందనుకో, మస్తుగా అర్థం చేసుకుంటది, జోడి మంచిగా ఉంటది. నేనేమనుకున్నాను, తను అదే అన్నారు. దేనికన్నా నవ్వుతున్నారు? ఏంటమ్మా మీరిద్దరు ఎందుకు నవ్వుతున్నారు? నువ్వు ఇలా అంటావనే నీకు డాక్టర్ సంబంధం చూసాం. డాక్టర్ సంబంధమే చూసారట డాక్టర్. అర్థమైంది డాక్టర్. డాక్టర్ మధుసూదన్ చాలా మంచి సలహా ఇచ్చారు. థ్యాంక్స్. ఖాళీ పిల్లి అన్న నిరికిచ్చినా కదా. ఈ డాక్టర్ సంబంధం ఎక్కడిది నాన్న? చిట్టిరా. చిట్టి ఎవరమ్మా? కనిపెట్టు. బొండం చిట్టియా? చిట్టి, చిట్టి, నీకోసం శంకర్ ఫోన్ చేశాడు. చిట్టి, శంకర్ ఫోన్. శంకర్, మాట్లాడు. డాడ్ డూ మైండ్? ఐ డోంట్ మైండ్, టాక్. డాడ్. హలో. హలో చిట్టి, నువ్వేనా? గుడ్ మార్నింగ్ డాక్టర్. మీరు నాకంటే ఎర్లీగా నిద్రలేచినట్టున్నారే. ఎర్లియా తొక్క? అసలు రాత్రంతా నిద్రపోతాయి కదా. ఏ, ఏదైనా ఎమర్జెన్సీనా? అరే చిట్టి, ఎమర్జెన్సీ అంటే మామూలుది కాదు. ఇక్కడ నా ఫ్యూజ్ కొట్టేసి పెద్ద ఎమర్జెన్సీ. ఏ శంకర్, నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు? అసలు నేను ఎప్పుడు ఇలాగే మాట్లాడతాను కదా. సరే, నేను కూడా అలాగే మాట్లాడతాను. చెప్పు, చాలా పెద్ద డాక్టర్ అయ్యావట. ఫీజు ఎంత లాగుతున్నావు? ఫీజా గ్రీజా? చిట్టి, అసలు నేను డాక్టర్ని కాను. నాకు తెలుసు. అంటే నువ్వు చిన్నప్పుడు రౌడీలా ఉండేవాడివి, ఇప్పుడు అలాగే మాట్లాడుతున్నావు. ఇప్పుడు అలా కాదు, ప్రమోషన్ వచ్చింది. సోషల్ వర్కర్ అంటే పంచాయతీలు పెట్టడం, సెటిల్ చేయడం, జనం దగ్గర డబ్బులు వసూలు చేయడం. సమజైందా? ఏ శంకర్, ఏంటిది? పేషెంట్స్ తో కూడా నువ్వు ఇలాగే మాట్లాడతావా? అరే నీ సారీ చిట్టి, నేను చెబుతున్నది నిజం. ఇక్కడ పేషెంట్లు లేరు, నేను డాక్టర్ని కాను. నన్ను నమ్ము చిట్టి. ఇప్పుడు నాకు అదంతా నీకు చెప్పే టైం లేదు. నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నేను నీకు నచ్చలేదని, నీకు సరిపోనని ఏదో ఒకటి మీ నాన్న చెప్పేశాయి, సరేనా? ఇంకో ముఖ్యమైన సంగతి, ఎట్టి పరిస్థితుల్లోనూ నా గురించి చెప్పిన విషయాలు ఏవి మా నాన్నగారికి తెలియకూడదు. తెలిస్తే ఆయన తట్టుకోలేరు, సరేనా? ప్లీజ్. శంకర్, ఏం మాట్లాడుతున్నావు?
చంపేస్తున్నావు చిట్టి. చిట్టి, నేను నిజం చెప్తున్నాను, ప్లీజ్ విను. నేను నీకు నచ్చలేదు, అలాగే ఈ విషయం మా నాన్నగారికి తెలియకూడదు. ప్లీజ్. ఓకే శంకర్, ఉంటాను. ఆ టాబ్లెట్ 3 పూట వాడేసేయండి, తగ్గిపోతుంది. ఓకే, రండి నాన్న. హలో హలో, ఈ డ్రెస్ వేసుకో. మీ అమ్మ నీ కోసం ప్రత్యేకంగా కుట్టించింది. ఆహా. సిగ్గు ఎక్కువ. అవును, బాగుందానా? కమ్ ఆన్ చిట్టి, ఐఎమ్ రెడీ. యూర్ లేట్, కమ్ ఆన్. ఏంటి అలా చూస్తున్నావు? మీరెవరి దగ్గర నుంచైనా డబ్బు వసూలు చేయాలా? డబ్బు వసూలు చేయడమా? ఎవరినైనా కిడ్నాప్ చేయాలా? కిడ్నాపా? పోనీ ఎవరివైనా కాళ్ళు చేతులు విరిచేయాలా? ఏ లక్ష్మి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మరి ఇతని ఫోటో ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఓ అదా, అతనితో మన చిట్టి పెళ్లి జరగబోతుంది. ఓరి భగవంతుడా, శంకర్ దాదాతోనా? డాడీ, ఏమైంది? నువ్వు హాస్పిటల్కి వెళ్ళు. హాస్పిటల్ కా? శంకర్ వస్తున్నాడని చెప్పారు. అది నీకు చెప్పడం మర్చిపోయాను. వాళ్ళు ఇవాళ రావడం లేదు, వాళ్ళు నెక్స్ట్ వీక్ వస్తానని ఫోన్ చేశారు. ఓ, యు గో, యూర్ గెటింగ్ లేట్ నౌ. గో, ఐల్ ఫాలో యూ లేటర్. ఓకే? ఓకే డాడ్, బాయ్. అరే 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 అరే, మస్తుకున్నావనా? పెళ్లికెళ్ళ కానొస్తుంది. నిజంగా నాకు అసలు టెన్షన్ గా ఉందిరా. నువ్వు ఓ పని చెయ్యి, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి 5 నిమిషాలకు వస్తా, నాకు ఫోన్ చెయ్యి. ఏదో అర్జెంట్ అని చెప్పేసాయి. గట్లనే ఒక 20 నిమిషాలలోపు నేను రాకపోతే నువ్వు ఏదో నాటకం ఆడి నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చి. అరే నువ్వు బిగిరి చేయగా నేను ఉన్నా కదా. నీ డైలాగ్ నేను చెప్పినా. ఏంట్రా డిస్కషన్లు? అబ్బాయి ఏం లేదన్నా, కొంచెం హాస్పిటల్ అది చూసుకోమంటా. ఈ పేషెంట్ల గోల ఎప్పుడు ఉండేదే కానీ వాడికి తోడుగా నువ్వు రావచ్చుగా బాబు. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేయాలిగా. ఫోన్ ఏంట్రా? ఫోన్ ఏమిట్రా, ఫ్యాన్ కదా. ఫ్యాన్ ఫ్యానే కదా. నాన్నగారికి ఫోన్ లో వినిపించింది. అవుట్ పేషెంట్ వాటిలో ఫ్యాన్ రిపేర్ చేయించాలి. మీరు ఎల్లుండ్రి కాక. సరే. అన్న నువ్వు కొడితే నేను తస్తాను. జాగ్రత్త. నేను చెప్పాను కదా, లాఫ్టర్ థెరపీ. శంకర్, నువ్వు ఎంబీబీఎస్ ఎక్కడ చేసావు? అదే డాక్టర్. ఉస్మానియా మెడికల్ కాలేజ్. ఓ, ఉస్మానియా. గుడ్. స్పెషలైజేషన్ దేంట్లో చేసావు? చేతుల, కాళ్ళ, ఎముకల, లేక డైరెక్ట్ గొంత? హలో అన్నా, నీకేం ప్రాబ్లం లేదు కదే, నువ్వేం ఫిగర్ చేయకన్నా. వెంటనే గ్లూకోజ్ ఎక్కించండి. మరీ అర్జెంట్ అయితే ఫోన్ చేయండి, బయలుదేరి వచ్చేస్తా. ఏమైనా గడబడైందా? రేయ్ అన్నాంద్రా గ్లూకోజ్. నువ్వు డాక్టర్ అయ్యావని మీ నాన్నగారు చాలా గర్వంగా చెప్పారు. డాక్టర్ అయినందుకు నువ్వు కూడా గర్వపడుతున్నావు అనుకుంటాను. ఇందులో గర్వపడటానికే ఉంది. గర్వం కాకపోతే సిగ్గుపడుతున్నావా డాక్టర్ శంకర్ ప్రసాద్? టాక్ టు మీ. ఆన్సర్, కమ్ ఆన్. అరే అన్న ఫోన్ లావట్లేదురా భయ్, ఏమైనా టెన్షన్ అయిందా? అరే డిష్. నీ తల్లిదండ్రుల మొహాల్లో నువ్వు డాక్టర్ అయిన సంతోషం కనిపిస్తోంది. అది చూస్తుంటే నీకు సిగ్గుగా లేదా శంకర్ దాదా? పదండి నాన్న, మన సంబంధం నీకు ఇష్టం లేనట్టుంది. ఏంటి, మాకీ సంబంధం ఇష్టం లేదా? అలా అయితే దానికి కారణం ఏమిటో నీకు తెలీదా? నా కూతురు ఒక డాక్టర్. యు నో వాట్ డాక్టర్ ఇస్?
ఈ సొసైటీలో ఒక డాక్టర్కి ఎంత గౌరవం ఉంటుందో నీకు తెలుసా? అలాంటి నా కూతురికి నిన్ను చేసుకోవలసిన కర్మే పట్టింది. నానా వెళ్ళిపోదాం పదండి. ఆగు డాక్టర్ గారు, అసలు మీరేం మాట్లాడుతున్నారు? నిజం నిజం మాట్లాడుతున్నాను. మీ కొడుకు ఒక గూండా, డబ్బు కోసం మనుషుల్ని కిడ్నాప్ చేసే కిరాయి రౌడీ. హైదరాబాద్ లో అందరూ శంకర్ దాదా అంటారు. ఈ సిటీలో ఇంతమందికి తెలిసిన మీ కొడుకు భాగవతం మీకు తెలియలేదంటే మీ అంత తెలివి తక్కువ వాడు లేడండి. ఆపండి, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడారు. శంకర్, ఆయన చెప్పేది శంకర్, నువ్వు డాక్టర్వి కాదా? డాక్టర్ గారు, నన్ను క్షమించండి. నేను చాలా పొరపాటు చేశాను. మీలాగా లాఫ్టర్ థెరపీతో నా బాధ అంతేకమెంకుకోలేను. నేను పోయేంత వరకు ఈ బాధ వెంటాడుతూనే ఉంటుంది. వెళ్తాను. డాక్టర్ డాక్టర్, బెడ్ నెంబర్ 4 పేషెంట్ పరిశాన్ చేస్తాను, జల్దీ రావాలి. కండువా వదిలేసి వెళ్తున్నారండి. కండువా కాదే, పరువు మర్యాదల్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను. దాన్ని అలాగే ఉండని. తలదించుకు వెళ్ళిపోతున్న ఈ తండ్రి బాధ వాడికి రోజు గుర్తుకు రావాలి. ఆయన భుజం మీద కండువా లేకుండా బయటికి వెళ్ళడం ఈ రోజే చూస్తున్నాన్రా. ఇదంతా ఎందుకు చేశావురా? భయంతోనమ్మా. నేను ఇంట్లోంచి పారిపోయి వచ్చిన చాలా సంవత్సరాల తర్వాత నాన్నకోసారి ఫోన్ చేశానమ్మా. అప్పుడు నాన్న ఎలా ఉన్నావురా అని అడుగుతారనుకున్నాను. కానీ హైదరాబాద్ ఏం చేస్తున్నావురా, ఏ రౌడీవో గుండావో కాలేదు కదా అన్నారు. దాంతో భయపడి ఆ కంగారులో ఏం చెప్పాలో తెలియక డాక్టర్నయ్యని అబద్ధం చెప్పాను. మహాలక్ష్మి, నాన్న ఆగమని చెప్పమ్మా. ఆయన వినర్రా. అమ్మా, తప్పు చేశాను. కనీసం చెంపు దెబ్బను కొట్టేళ్ళమ్మా. అమ్మా, మనసు బాధగా ఉందమ్మా. ఒకసారి దగ్గర తీసుకో. మహాలక్ష్మి, నువ్వు వస్తున్నావా, నన్ను వెళ్ళిపోమంటావా? బ్యాగ్ తీసుకోండి. ఎక్కువ పోనీ.